నీ వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందో తెలుసా? ఆడపిల్లో మగపిల్లో మాకే అవసరం లేనప్పుడు నువ్వెందుకు అనుకున్నావు పిన్ని? మా అన్న సావడం నాకిష్టం లేదు నాగవల్లి. ఆడపిల్ల పుడుతుందని చెప్పారు. ఇక మా అన్న సావు ఖాయమైనట్టే. చూసారా, మీరు విషయం చెప్పినందుకే ఎలా మాట్లాడుతున్నారో? దీనివల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. ఇంకో తప్పు జరగకూడదు అంటే ఇప్పుడే దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఆడపిల్ల అనేసి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఏంటో. నువ్వు కంగారు పడకు నాగవల్లి, నేను చూసుకుంటాను. మా అన్న సావు ఖాయమైందన్నా కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఇంట్లోనే తేల్చుకుంటాను వీడి సంగతి. హలో మేడం, నేను హెడ్ కానిస్టేబుల్ వెంకటరావుని మాట్లాడుతున్నాను. చెప్పండి. మిమ్మల్ని అర్జెంటుగా స్టేషన్కి రమ్మంటున్నారు మేడం. ఈరోజు నేను లీవ్లో ఉన్నాను. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళాలి. కరెక్టే మేడం, కానీ స్టేషన్కి అందరు రావాలని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏంటి విషయం? ఎవరో కొత్త ఏసీపీ వస్తున్నారంట మేడం. స్టేషన్లో అందరినీ అటెండ్ అవ్వమన్నారు. సరే, నేను వస్తాను. అన్నయ్య, అర్జెంటుగా స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను. నాగవల్లి, జాగ్రత్త. సరే వదినా. పద. ఈ కమ్మలు కూడా ఎలా ఉన్నాయో చూడమ్మా. అన్నయ్య, శ్రీవల్లి అక్క పెళ్లి ఇంకా అనుకోలేదు కదా? అయ్యో, ఇవి శ్రీవల్లి అక్క పెళ్లి కొనట్లేదమ్మా. మరి నా పెళ్లికి ఇంకా టైం ఉంది కదా అన్నయ్య, అప్పుడే అన్ని కొనేస్తున్నావా? అయ్యో, ఇవి నీకోసం కాదమ్మా, ఆ? నాగవల్లికి పుట్టబోయే బంగారు తల్లికి. ఓహో, నాగవల్లి అక్క కూతురికా? దానికి ఇంకా టైం ఉంది కదన్నయ్య, ఇవన్నీ ఇప్పుడే చేయించాలా? చిన్నప్పుడు మీకు పట్టీలు కొనడానికి మూటలు మోసి డబ్బులు తీసుకొచ్చావన్నమ్మా. కుముదవల్లి కమ్మలు అడిగితే వారం వాయిదా వేశానని కోప్పడేది. ఇప్పుడు నాగవల్లికి పుట్టబోయే బిడ్డ నోరు తెరిచి అడిగే లోపల తనకేమేం కావాలో అన్నీ కొనేస్తాను. ఆడపిల్ల పుడుతుందని చెప్పారు. ఇక మా అన్న సావు ఖాయమైనట్టే. ఆడపిల్ల అనేసి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఏంటో. ఆడపిల్లలంటే కంటికి రెప్పలా చూసుకుంటావు బావా నువ్వు. నీ నీడలో చెల్లెళ్ళు ఎలా పెరిగారో నాకు తెలుసు. ఇప్పుడు నాగవల్లికి పుట్టపోయే బిడ్డ ఆడపిల్ల అని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ విషయం సహించలేకపోతున్నారు. నువ్వేమో బంగారు తల్లి పుడుతుందేమో అన్న ఆనందంలో ఉన్నావు. వాళ్ళు చూపించే తేడా గనుక తెలిస్తే నువ్వు సహించలేవు బావా. అన్నయ్య, పాప పుట్టాక వరదరాజుల మావయ్య వాళ్ళు ఎలా చూస్తారో అని మేం ఆలోచిస్తున్నాం, కానీ తనకేం కొనాలో అని నువ్వు ఆలోచిస్తున్నావు. అదే మనకి అన్నయ్యకి ఉన్న తేడా. ఆయన నా కోసం ఒక చిన్న పౌడర్ డబ్బా కొనమంటే కొనడు, కానీ పుట్టబోయే బిడ్డకి మాత్రం పట్టీలు కొంటున్నాడు మీ అన్నయ్య. వచ్చావా? ఇప్పుడే గోడకేసిన సున్నంలాగా తెల్లగా మెరిసిపోతున్నావు. ఇంకా పౌడర్లు పసుపు ఎందుకు? ఇక ఈ పట్టీలంటావా? నువ్వు వేసుకునేది ప్యాంటు చొక్కా,
నీకవి బానే ఉన్నాయి కదా. అవునా? సరే సరే సరే, అవన్నీ నాకు కొనకపోయినా నేనేం ఫీల్ అవ్వను బావా. బాగున్నానని సర్టిఫికెట్ ఇచ్చావు కదా, అంతే చాలు. ఏంటి అంతే చాలా? అంతే అంటే ఇంకా ఉన్నాయనుకో. ఏ అన్నయ్య ముందే ఏంటే నీ మాటలు? హలో మిస్ గంగా మిస్సెస్ ఇక్కడ. ఎంత ప్రేమ చూపించినా తప్పులేదు. అలాంటిది మీ అన్నయ్య నా వైపే చూడడు. ఇన్నాళ్ళు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అంటూ మీ గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు మీ కూతుళ్ళ గురించి కూడా ఆలోచిస్తే మరి నా పరిస్థితి ఏంటమ్మా? ఏం చేయాలి ఇప్పుడు? అర్జెంటుగా నేను కూడా ఉల్లులాయి ఉల్లులాయి పాపనెత్తుకోవాలి. వారం ఆగు. ఆగు, నాగవల్లికి పాప పుడుతుంది కదా, ఎత్తుకోవచ్చు. నేను మనకి పుట్టబోయే బిడ్డని ఎత్తుకోవాలి అంటే నువ్వేమో నాగవల్లికి పుట్టబోయే బిడ్డని ఎత్తుకో అంటున్నావు. హేయ్, చెల్లెల ముందు ఏం మాట్లాడుతున్నావు? ఆ, వాళ్ళు నవ్వుకుంటున్నారు, నీకు మాత్రం అర్థం కాదా? శివ, ఆ పట్టీల డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పు. మీ అన్నయ్య సెలక్షన్ ఎప్పుడు సూపర్ కదా, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదులే. నా మేనకోడలు ఇంకా భూమి మీదకి రాకముందే వాళ్ళ మామయ్య అన్ని కొనాలని చూస్తున్నాడు. మా పెదనాన్న మాత్రం తనని భూమి మీదకి రాకుండా ఏం చేయాలా అని చూస్తున్నాడు. శివ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, 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 ఆ. అదేం లేదు బావా. కంగారు పడుతున్నట్టుగా నీ కళ్ళల్లో తెలుస్తుంది. అదా డ్యూటీకి వెళ్ళాలి బావా. సెలవు పెట్టానని చెప్పావు. ఆ, వైజయంతి గారని కొత్త ఏసీపీ గారు వస్తున్నారు, వెళ్ళాల్సిందే. అన్నయ్య, ఈ డిజైన్ చాలా బాగుంది కదా. మీ ఇద్దరికీ నచ్చితే అదే తీసుకుందామమ్మా. శివ, ఇదే డిజైన్ సెలెక్ట్ చేశాం శివ. ఆ, బాగున్నాయి. శివ, కానీ నీ పద్ధతే బాలేదు. ఏమైంది బావా? ఏమైందో చెప్పకుండా మనసులోనే బాధపడుతున్నావు. ఏం లేదని చెప్తున్నాను కదా. సరే, స్టేషన్ దగ్గర దిగబెడతాను, రెడీ అయ్యిరా. పర్వాలేదు బావా, నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? నీకు బండి లేదు కదా. హలో, పోలీస్ అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని వెహికల్స్ మనవే. చెయ్యి ఎత్తగానే డ్రాప్ చేస్తారు. నువ్వు చాలా చలాకీ శివ. థ్యాంక్స్. అక్క, ఇది చూడు, ఇది బాగుంటుంది. ఏది చూడండి. ఇన్నాళ్ళు సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కే సమస్య వచ్చింది అన్నట్టు. ఎందుకు? నిన్న మన మనోడు సెలవు పెట్టాడనుకుంటా. ఇక రేపటి నుంచి సెలవు పెట్టాలే. అంత బిల్డప్ ఇస్తున్నారు. మన శివపార్వతి మేడమే కదా. ఈ రోజు వస్తుంది ఆ మేడం కాదు అన్నట్టు. మరెవరు?
వచ్చేది ఏసీపీ వైజయంతి. ఆయన ఏసీపీ వస్తే రౌడీలు గుండాలు భయపడాలి కానీ మనం భయపడ్డం ఏంటి? ఏసీపీ వైజయంతి మేడం అంటే నేరస్తులకే కాదు, మనలాంటి పోలీసుల్ని కూడా ప్రాణాలు తోడేస్తుంది. ఆమె చాలా డేంజర్. చుక్కలు చూపిస్తున్నారని విన్నాను. మనం జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సంగతులు? పొట్ట లోపలికేసుకుంటున్నావా? మేడం అది లిక్కర్ కమిషన్ నొక్కేసి బాగానే స్మైల్ ఇస్తున్నావే. ఏదో అలా వెళ్ళిపోతుంది మేడం. అలా వెళ్ళిపోకూడదు. అందులో 50% నాకు చేరాలి. అలాగే మేడం. అందరూ వచ్చారు. ఈ ఏరియా ఎస్ఐ ఎక్కడ? తను లీవ్లో ఉంది మేడం. ఉంది అంటున్నావంటే లేడీ ఎస్ఐ అన్నమాట. అయితే మేడం గారు ఈరోజు రారా? స్టేషన్కి మీరు వస్తున్నట్టుగా చెప్పారు మేడం. ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు. ఏంటి సిండికేట్ మొత్తం నీదే అంటున్నారు? కమిషన్ పంపించను అన్నావంట? మీ గురించి తెలియక ఏదో అనేశాను మేడం. ఇక నుండి నేనే పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తాను మేడం. ఈ ఎక్స్ట్రాలే వద్దు. స్వయంగా నేనే తీసుకొస్తాను అంటున్నాను మేడం. ఇది ఓకే. ఎన్ని రోజులు ఏం చేశారు, ఎలా ఉన్నారు అన్నది నేను అడగను. నా అడుగు పడింది ఎక్కడ? ఇక నుండి ఈ ఏరియా నాది. లిక్కర్ స్కామ్ నుండి చిల్లర దొంగతనం వరకు మీకొచ్చే ఆదాయంలో 50% నాకు రావాలి. లేదంటే ఒక్కొక్కరి పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. లేదు మేడం, మీరు చెప్పినట్టే వింటాం. మీ గురించి నేను తెలుసుకోవడం, నా గురించి మీరు తెలుసుకోవడం కాదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకోండి. ఈ అమ్మాయి ఏ ఏరియాలో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తూ ఉంటుందో ప్రతిదీ నాకు తెలియాలి. ఏంటలా బిగుసుకుపోయారు? ఏమైంది? మేడం ఆవిడ మేడం నువ్వు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐని మేడం. నువ్వేనా నా కొడుకును కొట్టింది? నీకు 3Dలో సినిమా చూపిస్తాను. ఎన్ని రోజులైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? 6 నెలలు అవుతుంది మేడం. ఓ, ఎంత సంపాదించావు?
సిన్సియర్గా డ్యూటీ చేసి మంచి పేరు సంపాదించాను మేడం. వెరీ గుడ్. మాటలు బాగానే నేర్చావే. డ్యూటీ కూడా బాగానే చేస్తాను మేడం. మరి డ్యూటీ సరిగ్గా చేస్తే క్రైమ్ రేట్ ఎందుకు పెరిగినట్టు? లేదు మేడం, క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉంది మేడం. లాస్ట్ ఇయర్ 2 మర్డర్ కేసులు, 3 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఒక్కటి కూడా రికార్డ్ అవ్వలేదు మేడం. నువ్వు నా కొడుకును కొట్టింది వీడియోలో రికార్డ్ అయిందే. నిన్ను దెబ్బ కొట్టకుండా వదిలిపెడతానా? మేడం, క్రైమ్ రికార్డ్స్ నాకు తెలుసు. కొత్తగా చెప్తున్నావు? నేను నీకు సుపీరియర్ అథారిటీని. నేను చెప్పిందే నువ్వు వినాలి. కాదని ఎదురు ప్రశ్నలు వేస్తే ఈ ఫీల్డ్లో ఎదగడం కొంచెం కష్టం. సారీ మేడం. ఎంత క్యూట్గా ఉన్నావు. ఏ బ్యూటీ పార్లరో పెట్టుకోకుండా ఈ పోలీసు ఉద్యోగం ఏంటమ్మా? ఇది నా డ్రీమ్ మేడం, జీవితాశయం కూడా. చూడు శివపార్వతి, ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి. ఇక నుంచి నీ సొంత పైత్యాలు ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టేసిరా. ఇక నుంచి నేను ఏది చెప్తే అది చెయ్యాలి. అలాగే మేడం. వెళ్ళు మేడం. ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వు. తర్వాత నీకు సినిమా మొదలవుతుంది. అయ్యో, అయిపోయిందన్నా, అంతా అయిపోయింది. నువ్వు సస్తావని తెలిసిపోయిందన్నా. అయ్యో, ఎన్నాళ్ళు తిరుపతమ్మకు ఆస్తమా, అది సస్తుంది అనుకున్నాం, కానీ దానికంటే ముందు నువ్వే పోయేలా ఉన్నావన్నా. వదిన నుదుటి మీద పెట్టిన బొట్టు మాత్రమే పోతుంది, ఆవిడ మాత్రం శుభ్రంగా బతికేస్తుంది. నాగబల్లి బిడ్డను కంటుంది, ఆ తర్వాత అమృత కూడా కంటుంది. ఇది లేడీస్ హాస్టల్ అయిపోతుంది. మగాళ్ళుంటే ఎంత పోతే ఎంత అనేసి వాళ్ళ బతుకు వాళ్ళు బతికేస్తారు. జాగ్రత్త. ఏరా, మంచిగా ఉందా? బానే ఉంది నాన్న. బేబీ బేబీ అంటే ఆడనా మగనా నాకు అర్థం అవుతుంది కదా. అప్పుడే చెప్పేసి ఉంటుంది బావా, ఈ పాప ఎమ్మ ఊరుకోదు కదా. చెప్పానే, మరి మా అన్నయ్య బతకాలి కదా. మీ అన్నయ్య అంటున్నావు? అసలు ఈ ఇంటి విషయాలు నీకెందుకు? నీ మొగుడు ఎలా ఉన్నాడో ముందు అది చూసుకో. మీ అత్తయ్య మావయ్య బతకాలి కదా. నేను మా అన్న కోసమని వచ్చాను, నా మీద ఆడిపోసుకుంటున్నారేంది? చూసావా అన్నయ్య? గండం నీకే కాదు, నాకు కూడా ఉంది. వీళ్ళందరితో జాతకాలు నమ్మటం కాదు, ఏ బిడ్డ పుట్టినా గండం అవన్నీ ఏమీ ఉండవు. దానికే ఫీల్ అవుతున్నారేంటి? ఇన్నాళ్ళు నాన్న చేసిన పాపాలకి ఇప్పుడు శిక్ష పడుతుంది అనుకోవచ్చు కదా. శత్రు చేతిలో సావమంటావా? గంగకి మేనకోడలు అదే, పుట్టబోయే బిడ్డ కూడా నాకు శత్రువే. కంసుడు కృష్ణుడి చేతిలో చచ్చినట్టు మీ పరిస్థితి కూడా అలాగే అవుతుందండి. ఏ దేవైనా సరే బిడ్డ పుట్టాలి. నా బంగారు తల్లిని ఈ చేతులతో ఎత్తుకుని ఆడించాలి. బావా, నీ తండ్రి సత్తాడన్నా బిడ్డనెత్తుకుని ఆడించాలని కళ్ళకంటున్నావా? నువ్వు పాపనెత్తుకుంటే నా పాడెత్తుతారా బడా? నన్ను కొట్టడం కాదు, నన్ను చంపినా సరే నా బిడ్డకు రవ్వంత అపాయం కూడా జరగనివ్వను. నేను
వేసుకునే కాకి చొక్కా మీద కాకి చొక్కా మీద కాకి చొక్కా మీద కాకి చొక్కా మీద ఇంతగా బిడ్డ మీద ప్రేమని పెంచుకున్నాడు, వదిలేయండి మావయ్య. నా ప్యానల్ వదిలేయమంటావా? ముందు మీ బావ సస్తాడో. నన్ను చంపినా పర్వాలేదు నాన్న, నేనైతే నా బిడ్డను చంపుకోలేను. అయితే మీ నాన్నని చంపుకుంటావా అల్లుడు? నీకు బుద్ధుందా? ముందు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీ వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి. నన్ను అంటున్నావేంటా? నీ పెళ్ళం బిడ్డను కనబోతోంది, దానివల్ల మా అన్నయ్య సత్తాడు. చేస్తే చేస్తాడు లేత, చేస్తే చేస్తాడు లేత. చేస్తే చేస్తాడు లేత, చేస్తే చేస్తాడు లేత, చేస్తే చేస్తాడు లేత. అప్పుడా ఏమన్నావు? అంతే, ఎవ్వరేమైపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా బిడ్డ బతకాలి, బిడ్డ బతకాలి, బిడ్డ బతకాలి.